ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతయే నమః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధియే సర్వ విద్యానాం దక్షిణామూర్తియే నమః. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. 12/4 నుంచి 18/4/2026 వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. చంద్రుడు మన విషయానికి వచ్చినట్లయితే చంద్రుడు మకర, కుంభ, మీన, మేషరాశుల్లో ఈ వారం చంద్ర సంచారం ఉంటుంది. ఇంకా మిగిలినటువంటి గ్రహాలు మనం చూసినట్లయితే పర్వాలేదు. అయితే మిథున రాశిలో గురుడు, సింహరాశిలో కేతువు, మీనరాశిలో మనకి శని, కుంభరాశిలో రాహు. ఈ విధంగా గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి మనం చూసినట్లయితే ఈ వారం రాశి ఫలాలు బాగానే ఉంటాయి. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి మనం బాగా ఆలోచించుకోవాలి. వార ప్రారంభం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. అంతేకాదండి, వారం మధ్య నుండి కూడా ఆత్మస్థైర్యం పెరుగుతుంది, ధైర్యం పెరుగుతుంది. ప్రతి పని కూడా నేను సక్సెస్ఫుల్గా చేయగలను అనేటువంటి ఉత్సాహంలో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. వేళకి విందులు వినోదాల్లో పాల్గొంటారు, సౌపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు, ఆధ్యాత్మికమైన చింతన పెరుగుతుంది. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ రాశి వారు వివాహాది స్వప్రయత్నాలు ముందుకు వెళ్ళండి. క్రయ విక్రయాదులు ముందుకు వెళ్ళాలి. నూతన గృహ నిర్మాణాదులు కూడా మనం ప్రయత్నం చేసి ముందుకు వెళ్ళాలి. ఏమిటి మరి వ్యయంలో గురుడు ఉన్నాడు కదా అన్న, వ్యయగురుడైనా రేపు జన్మల్లోకి రాబోతున్నాడు ఉచ్చస్థానంలోకి. అంచేత శుభరూపమైన పుణ్యరూపమైనటువంటి వ్యయం ఎక్కువగా చేసే అవకాశం ఉన్నది కాబట్టి శుభరూపమైన పుణ్యరూపమైనటువంటి ప్రయత్నాలు ముందుకు వెళ్ళాలి. తాత్కాలికంగా కొంత చికాకు ప్రజెంట్ ఉండొచ్చు, ఉన్నా ఈ సమస్యలన్నీ కూడా తప్పనిసరిగా మీకు తగ్గుతాయి, అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఉద్యోగస్తుల విషయంలో మీరు సమస్యలు తగ్గుతాయి. రాజకీయ నాయకులకు కూడా ఆహ్వానాలు ఉంటాయి. చిన్న చిన్న కార్యక్రమాల్లో పాల్గొనే పరిస్థితులు ఉంటాయి. వృత్తుల పరంగా చూస్తే ఆర్థికపరమైన డెవలప్మెంట్స్ క్రమేపీ పెరిగే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారాత్మకంగా కూడా జనరల్, కిరాణా, మెడికల్, ఫ్యాన్సీ, లోహ, యంత్ర, వాహన వారికి వార ప్రారంభం, వారాంతం చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ బిజినెస్ వారికి, షేర్స్ వారికి కూడా పర్వాలేదు. సంఖ్యల్లో 2, రంగుల్లో తెలుపు. ఆరాధనలో అమ్మవారి యొక్క ఆరాధన చేయాలి. ఇక్కడ విశేషం ఏంటంటే శుక్రవారం అమ్మవారి గుడికి వెళ్ళి ఆ అమ్మవారి యొక్క ఎదురుకుండా కూర్చుని లక్ష్మీ అష్టోత్తరం కానీ లలిత అష్టోత్తరం కానీ చదవడం. ఏమీ లేదు అంటే ఓం దేవ్యై నమః అని అనుకుంటూ ఆ అమ్మవారి యొక్క మంత్రాన్ని పఠిస్తూ మీరు ఏ దేవాలయానికి పెడతారో ఆ దేవాలయంలో అమ్మవారి పేరు ఉంటుంది కదా. ఓం రమాయై నమః, ఓం గౌరియై నమః, ఏదైనా సరే. లక్ష్మీదేవి అయితే రమాయై నమః, అమ్మవారైతే గౌరీదేవి అయి నమః అని అనుకుంటూ ఆ మంత్రాన్ని చెయ్యండి. తప్పకుండా అన్ని విధాలా ప్రోత్సాహం లభిస్తుంది.